ఈ మధ్యన నేను వాట్సాప్లో ఒక స్టోరీ చదివాను. అది నాకు చాలా బాగా నచ్చింది. మనసును కదిల్చి వేసింది అనమాట. ఆ స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక షేడ్ గారు ఉన్నారు. ఆ షాప్కి ఒక ఆవిడ వచ్చి, సార్ నేను రాత్రి మీ దగ్గర సరుకులు కొన్నాను, నాకు 10 రూపాయలు ఎక్స్ట్రాగా ఇచ్చేశారు, ఈగో మీ 10 రూపాయలు అని తిరిగి ఇచ్చేసింది అనమాట. అయితే ఆ షెడ్ గారు గల్లాపెట్లో వేసుకుంటూ, ఏమ్మా రాత్రి 5 రూపాయల గురించి అంత బేరమాడావు నువ్వు, కానీ ఇప్పుడు వచ్చి 10 రూపాయలు నాకు ఇచ్చేస్తున్నావు. నువ్వు 10 రూపాయలు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు అంటేనే, ఒక బేరం ఆడడం అనేది నా హక్కు సార్, కానీ ఒక రేటు ఫిక్స్ అయిన తర్వాత అది నేను అంతవరకే తీసుకోవాలి. నేను మీకు ఇవ్వాల్సిన అమౌంట్ నేను ఇవ్వాలి, అది ధర్మం. కానీ మీరు నాకు ఎక్స్ట్రాగా 10 రూపాయలు ఇచ్చారు. రాత్రి నేను తిరిగి వచ్చాను, కానీ అప్పటికే షాప్ క్లోజ్ చేస్తుంది. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. అంటే అమ్మ మీ ఇల్లు ఎక్కడ అంటాను. చిన్న పల్లెటూరు అండి, ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏంటి 7 కిలోమీటర్ల దూరం నుంచి రాత్రి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళావా? మరి అదే ఉదయాన్నే రావచ్చు కదండి. సార్ ఉదయం వస్తే నాకు సరిగా నిద్ర పట్టదు, ఎందుకంటే మీకు 10 రూపాయలు ఇవ్వాలి, అందువల్ల నేను రాత్రే వచ్చాను. కానీ క్లోజ్ చేసి ఉన్నా సరే నేను వెనక్కి వెళ్ళి తిరిగి నేను ఇప్పుడు వచ్చి మీకు 10 రూపాయలు ఇచ్చిన తర్వాత నా భారాన్ని తీర్చుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ షేటు చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి, ఏమ్మ మీ ఆయన గారు, మా ఆయన గారు లేరు సార్, కానీ ఆయన వెళ్తూ వెళ్తూ నాకు ఒక మంచి పాఠాన్ని నేర్పించారు. ఎవరి దగ్గరైనా సరే మనకి 1 రూపాయి కూడా ఆశించకుండా, అప్పు అనేది లేకుండా ఎప్పటికప్పుడు సరిపెట్టేసుకోవాలి. కానీ ఎవరికైతే మనం బాకీ ఉన్నామో అది భగవంతుడికి లెక్క చెప్పాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అప్పు అనేది ఉండకూడదు, బాకీ అనేది అసలు ఉండకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఆవిడ చెప్పేసి వెళ్ళిపోయింది. కానీ తర్వాత షేట్ గారు ఆలోచనలు పడ్డారు. ప్రకాష్ గారు నాకు 300 ఎక్స్ట్రా ఇచ్చేశారు, ఇది కనీసం 5 రోజులనే జరిగింది, కానీ నేను అలాగే ఉంచేసుకున్నాను. కానీ ఆవిడ మాటలు విన్న తర్వాత అవన్నీ రిపీట్ అయిపోయాయి అతనికి. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఒక 5 రోజుల క్రితం నాకు 300 మీరు ఎక్స్ట్రాగా ఇచ్చారు, మీ డబ్బులు మీ దగ్గర తీసేసుకోండి, ఉంచుకోండి. సార్ నేనే వస్తాను కదా, మీరు ఎందుకు తీసుకురావడం అంటే, మీరు వస్తారు, ఈ లోపల నేను పోతే ఇచ్చిన సంగతి మీకు తెలియదు, కానీ నేను మాత్రం భగవంతునికి లెక్క అంటూ చెప్పుకోవాలి అని చెప్పేసి నవ్వుతూ చెప్తుండడంతో ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత ఈయనకి రాత్రి పడుకున్నప్పుడు ఈయన మాటలు గుర్తుకొస్తాయన్నమాట. గుర్తుకొస్తే ఒక ఫ్రెండ్ దగ్గర ఒక 10 సంవత్సరాల క్రితం 3 లక్షలు అప్పు తీసుకున్నాడు. పాపం తీసుకున్న తర్వాత ఆ ఫ్రెండ్ ఆ మరుసటి రోజునే కాలం చేస్తాడు. ఆ విషయం ఆ ఫ్రెండ్కు ఈయనకి తప్ప వేరే వాళ్ళకి తెలియదు కదని చెప్పేసి ఈయన ఇవ్వడం మానేశాడు. దాని తర్వాత ఆ ఫ్యామిలీ రోడ్డున పడ్డది, చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పేసి కూడా ఇది నాకు తెలిసింది. అయినా సరే ఇతను ఇవ్వలేదు. కానీ ఈయన మాటలో, ఈ షేట్ గారి మాటలు ఎప్పుడైతే ఉన్నాడో ఇవన్నీ ఆటోమేటిక్గా రిపీట్ అవుతున్నాయి అనమాట. సరిగ్గా నిద్ర పట్టలేదు. ఆ మన్నాడే బ్యాంక్కి వెళ్ళి 13 లక్షలు డ్రా చేసి, ఎందుకు 13 లక్షలు డ్రా చేశాడు? 10 సంవత్సరాలు అయిపోయింది, తను తీసుకునే 3 లక్షలే. ఈ 10 సంవత్సరాలకి 10 లక్షలు మామూలు కౌంట్ చేసి ఆవిడ ఇల్లు తెలుసుకుండి అక్కడికి వెళ్ళి ఆవిడ పాదాల దగ్గర డబ్బు పెట్టడం జరిగిందనమాట. అయితే ససేమరా ఈ డబ్బు నాకు వద్దండి అని చెప్పేసి అనడంతో, లేదమ్మా మీ ఆయన గారి దగ్గర నేను అప్పు తీసుకున్నాను, కాకపోతే మీ అడ్రస్ నాకు తెలియక నేను ఇంతవరకు ఇవ్వలేకపోయాను, అందువల్ల ఇప్పుడు మీరు మీ అడ్రస్ తెలుసుకుని నేను వచ్చాను, డబ్బులు మీరు తీసేసుకోండి అని చెప్పేసి ఆవిడకి ఇవ్వడం జరిగిందనమాట. కష్టపడి సంపాదించిన ధనాన్ని నిజాయితీగా సంపాదించిన వారికి దేవుడు ఎప్పుడు ఇచ్చేస్తూనే ఉంటాడండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఉంచుకోడు, నిజాయితీగా ఉండాలి.
నిజాయితీగా ఉంటే నీ కష్టాన్ని దేవుడు ఎప్పుడూ చూస్తుంటాడు. అక్కడ ఆవిడకి అదే జరిగింది. వాళ్ళ ఆయన గారు చెప్పిన మాటలు ఆవిడ మనసుని చాలా ఉత్తేజపరిచి ఆ షేడ్ దగ్గరికి వెళ్ళడం ఏంటి, 10 రూపాయలు ఇవ్వడం ఏంటి, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికో అలా తీసుకెళ్ళడం ఏంటి, ఆ ప్రకాష్ గారు మళ్ళీ ఈవిడ దగ్గరికి తీసుకొచ్చి ఆ 10 లక్షలు అదే 13 లక్షలు ఇవ్వడం ఏంటి. చూసారండి, ఒక్కొక్కసారి సంఘటనలో ఎలా జరుగుతాయో, ఏ మెరాకిల్స్ జరుగుతాయో ఎవరికీ తెలియదు. అలా చూస్తూ ఉండడం. దేవుడు మంచి కార్యాలు అలా చేస్తూనే ఉంటాడు. థ్యాంక్ యూ.